రాజమహేంద్రవరంలో గంట వర్షానికే రహదారులన్నీ జలమయం. బోధనలోనే సిల్క్స్ భాగం కావాలి. ఏమండి సూరిబాబు గారు, ఏమండి గొడవల సూరిబాబు గారు, ఏమండి గొడవల సూరిబాబు గారు, మిమ్మల్ని బాగున్నారా అని అడుగుతున్నాను. బాగున్నారా అని అడుగుతున్నారా? గొడవల సూరిబాబు గారు, మీరు బాగున్నారా అని అడుగుతున్నానండి. కనబట్టల్లా ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు? ఎటకారమా? అదేమిటండి, ఎలా ఉన్నారు అని అడగడం కూడా వెటకారమేనా? ఏమండి మానంత మనిషిని ఎదురుగా పెట్టుకొని ఏమండి సూరిబాబు గారు బాగున్నారా అని అడగడం, పైగా అడగడం కూడా తప్పేనని అంటారా? అయ్యయ్యో, అదేమిటండి, బాగున్నారా అని అడగడం కూడా నేరమేనా? నేరమా ఘోరమా? బాగుండకపోతే నేను ఇలా తిరగలేను కదా. అవుననుకోండి. మరి అలాంటప్పుడు ఏమండి బాగున్నారా అని అడగడం ఏమిటండి? బాబు, ఏదో బుద్ధి గట్టి తిని అలా అన్నానండి. అయినా మొన్న ఆ మధ్య మీరు హాస్పిటల్ వైపు వెళ్తుంటే చూసి ఒకవేళ అనారోగ్యంగా ఉందేమో హాస్పిటల్కి వెళ్ళారనుకుని అలా అడిగానన్నమాట. అబ్బో, అంటే హాస్పిటల్ వైపు నుంచి వెళ్తే రోగం ఉన్నట్టే కదా? మీ దృష్టిలో బ్రాందీ షాప్ వైపు నుంచి వెళ్తుంటే బ్రాందీ షాప్ లోపలికి వెళ్ళినట్టే అనమాట. అబ్బా, ఏదో అనుకున్నానులేండి, వదిలేయండి మహాప్రభు. ఏమిటి ఏమిటి ఏదో అనుకోవడం ఏమిటండి? మీ మట్టుకు మీరు అనేసేసి నా మట్టుకు నేను అన్నీ మూసుకు కూర్చోవాలనుకుంటారా ఏమిటి? అసలు మీ సంగతి ఏమిటి? అడుగుతున్నారు బాగున్నారా అని. బాగున్నారా ఊరికే. అబ్బా, బాగున్నారా అన్న చిన్న మాటకి అంతంత పెద్ద మాటలు ఎందుకండి? ఏమిటి బాగున్నారా అన్నది చిన్న మాట? ఏమండి నిక్షేపంలో ఉన్నవాడిని తీసుకొచ్చి బాగున్నారా అదేమన్నా చిన్న మాట ఏంటండి? అబ్బా, ఏదో తెలియక అన్నానండి, అంత మాటకే కోపం తెచ్చుకుంటే ఎలాగా? ఏమిటి అనాల్సినంతా అనేసి క్షమించేయండి అంటే వదిలేస్తాననుకుంటున్నారా? అవునండి, ఇలాంటి వాళ్ళకి నాలాంటి మెత్తని వాళ్ళు అంటే లోకువ. ఏమిటి మీరు మెత్తటి వాళ్ళ? కాకపోతే ఏదో ఇంటి పేరు గొడవల అని ఉంది కానీ మేము శాంతానికి చిహ్నమండి. అబ్బా, అయినా నోట్లో వేలు పెడితే కొరకలేని వంశం మాది. ఏమిటి అస్సలు ఎవడైనా మీ నోట్లో నోరు పెట్టి మాట్లాడగలరా చెప్పండి? ఏం మాట్లాడుతున్నారండి? అంటే మీది ఒక్కటే నోరా? నాది నోరు కాదా? నాది బాయికానా దొడ్డా? ఏమిటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడుతున్నానండి. అవునండి, నేను నిజం మాట్లాడుతున్నాను. ఏమిటండి ఏదో గొడవ పెట్టుకోవడానికి కాకపోతే నా మానానే నేను అలా వెళ్ళిపోతున్నానా? వెళ్ళిపోతూ అంటే సూరిబాబు గారు ఎలా ఉన్నారు అని అడిగింది మీరు. పైగా ఫోన్లండి, సర్లేండి వదిలేయండి, హాస్పిటల్లో కనిపించాము, తొక్క తోటకూర, మీ నోరు ఎలా ఉంది, మీది ఇలా ఉంది, ఏమిటండి అది? అబ్బా, పోనీ అవన్నీ వదిలేయండి. ఏదో తెలివి తక్కువగా ఎలా ఉన్నారు అని అడిగాను. మీరైనా చెప్పచ్చు కదండి, నిక్షేపంలా గుండ్రాయిలా ఉన్నానని. ఏంటి మీరు ఎలా ఉన్నారు అని జబ్బు చేసిన వాడిని అడిగినట్టు మీరు అడిగితే నేను నిక్షేపంలానే ఉన్నాను అని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ సమాధానం చెప్పాలి. మీకేమైనా బుద్ధి ఉందా? అదేమిటండి, బాగున్నారా లేదా అని అడగడానికి కూడా బుద్ధుండాలా ఏమిటండి? పైగా మీలాంటి గొడవ పడే మనుషులను అడగాలంటే బుర్రుంటే చాలు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఏమిటి పట్టి బుర్రుంటే చాలు, అందులో గుజ్జు ఉండక్కర్లేదు అనేనా మీ ఉద్దేశం? మహాప్రభు,
నేను అలా అన్నానటండి. అబ్బో అనాల్సినవన్నీ అనేసి పైగా నేను అలా అన్నానా అని బొంకరించేస్తున్నారు. పైగా మీరు ఒక పెద్ద మనిషి. ఏమండోయ్ అలా వెటకారంగా మాట్లాడకండి. పైగా మీరు పెద్ద మనిషి అని మాట్లాడడం వెకసక్కం కాదు. అంటే అవునా? అయినా నా మానాన నేను బండి మీద వెళ్ళిపోతుంటే బండి ఆపి సూరిబాబు గారు బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడిగింది ఎవరండి? మీరు కాదు. ఏమండి ఇప్పుడు నేను ఈయన్ని బాగున్నారా అని అడిగానండి. ఏమిటి? నేను నా మానాన్ని నేను వెళ్ళిపోతున్నానండి. వెళ్ళిపోతుంటే బండి ఆపి మరి ఏమండి సూరిబాబు గారు ఎలా ఉన్నారు అని అడిగారండి. అడిగానండి బాగున్నారా నిక్షేపంలో ఉన్నటువంటి నన్ను బాగున్నారా అని అడగడం ఏమిటి? అంటే బాగున్నారా అంటే తప్పేముందండి? తప్పన్నారా? అయ్యో ఏమండి బాగున్నారా అని నన్ను చూస్తే తెలియట్లా? ఏ రోగిష్టి వాళ్ళ ఉన్నారా? ఏమండి జబ్బుపడ్డ వాళ్ళ ఉన్నారా? ఏ బాగానే ఉన్నారుగా. ఏమండి ఏదో పెద్ద అయినా ఎలా ఉన్నారని నేను అడిగారు, అది పెద్ద తప్పేనండి. ఏమిటి? నీకు కూడా బుర్ర లేదయ్యా? ఎలా ఉన్నారు అని అడుగుతారా? వెళ్ళేవాడిని శుభ్రంగా బాగానే ఉన్నాను కదా, మళ్ళీ అడగడం ఏమిటి? ఏమండి మీరెవరో నాకు తెలీదు, కానీ నేను నా మానాన నేను అలా వెళ్ళిపోతుంటే బండి మీద ఏమండి సూరిబాబు గారు బాగున్నారా అని అడిగారు ఈయన. ఏమండి తప్ప కాదా? అలాగే మొన్న బ్రాందీ షాప్ దగ్గర కనిపిస్తుందంట, అంటే బ్రాందీ తాగుతున్న వాళ్ళకి బ్రాందీ షాప్లోకి వెళ్ళిపోయినట్టే. అలాగే హాస్పిటల్కి వెళ్తుందంట, హాస్పిటల్కి వెళ్తే రోగిష్టి వాడిని అయిపోయినట్టే. ఏమిటండి? ఏమిటి? ఆయన అంత మాట అన్నారండి? ఏమండి ఏ ఆయన మీ దృష్టిలో ఏమైనా పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడా ఏమిటి? అబ్బో చూస్తుంటే మీరు కూడా ఈయనలాగే ఉన్నట్టున్నారే. ఏమండి మా ఇంటి పేరు గొడవలు, కానీ మేము గొడవలు పెట్టుకునే వ్యక్తులం కాదండి. మా వంశంలో ఎవడో గొడవ పెట్టుకున్నవాడు వేడు. గాంధీ గారిలాగా శాంతియుత ఉద్యమంలోనే వెళ్తాం మేము. అని చెప్పిన మాటలన్నీ నేను అన్నానని మీరు నమ్మేస్తున్నారా? ఏ నమ్మరా? ఏ నమ్ముతున్నారా? మనిషి కాదా? ఏ దున్నపోతా? బాబు, నాకెందుకు ఈ గొడవ అంతాను? సైకిల్ బాబు, ఓ సైకిల్ బాబు, ఓ సైకిల్ బాబు, శంకర్ బాబు. ఏమండి శంకరం గారు బాగున్నారా? ఈ ప్రశ్న నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. ఆ ప్రశ్న మాత్రం అదిగో ఆ మనిషిని మాత్రం వెయ్యకే. ఇప్పటికి అర్థమైందన్నమాట గొడవల సూరిబాబు అంటే ఏమిటో. ఏమో సూరిబాబు బాగున్నావా?